హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. మైక్ ఉందండి అందరూ. నిన్ను స్తుతించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సంతోషకరమైన సమయంలో మీరు మాతో ఉండండి. ప్రారంభం నుంచి వరకు మీరే నాయకులు నడిపించండి. యేసు క్రీస్తు వారి సర్వశక్తి నామములో స్తుతించి ప్రార్థించి వినంత వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. 15 సంవత్సరాలుగా వారితో చక్కని అనుబంధాన్ని కలిగి ఎన్ని అవంతరాలు, ఎన్నెన్ని శోధనలు, ఇలాంటి ఒడిదుడుకులు వచ్చిన, ఇలాంటి కరోనాలు ఎన్ని వచ్చినా మాతో వారు నిజంగా ఆత్మీయులు. అనేక సందర్భాల్లో మంచి సలహాలు ఇస్తూ, అనేక సందర్భాల్లో చక్కని మరి సహకారంతో అన్ని విషయాల్లో కూడా నన్ను బలపరుస్తూ, మంచి దైవజనులు, మరి నాకు మంచి మిత్రులుగా ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారికి కూడా గ్రహించాం, మీరందరూ ప్రార్థించారు, నమ్ముతున్నారు. ఏది ఏమైనా నిజంగా ప్రభు వారిని అలా నిలబెట్టారు. కరోనా రావడం కూడా కొంచెం స్లీప్గా చేసిన మేలు. ఈరోజు మనం అందరము ప్రభు సన్నిధిలో బ్రతికి ఉన్నాం, ఆనందిస్తా ఉన్నాం. గడిచిన వారంలో సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకు ప్రభుని స్తుతించాలి, ఎందుకు ప్రభు సన్నిధిలో ఆనందించాలి అనే విషయాన్ని. మా ప్రాంతంలో జాషువా యోధా గారి ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. వారు 7 సంఘాలు కట్టారు. 25వ తారీఖున లాస్ట్ మంత్ 25వ తారీఖున వాళ్ళ కోడలికి జాబ్ వచ్చింది. చాలా సంతోషకరంగా అందరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. తాను కూడా ఫోన్లు చేసి అందరికి కూడా చాలా సంతోషంగా ఫోన్లు చేస్తూ మాకు వాళ్ళకి జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా సాయంకాలం మనం చక్కగా మంచిగా ఎండి చేపల కూరతో బాగా భోజనం చేసి చాలా సంతోషంగా ఫోన్లు చేస్తున్నారు. అందరికీ చాలా సంతోషంగా ఫోన్లు చేస్తున్నారు. సంతోషం అలా సంతోషం పెరుగుతూ ఆయనకు ఒకసారిగా గొంతులో ఏదో పట్టినట్టు అయింది. గొంతులో పట్టి గరగల్లాడుతూ వెంటనే కొంచెం ఇబ్బందిగా ఉందని హాస్పిటల్కి వెళ్ళారు. 10 నిమిషాలు చనిపోయారు. 10 నిమిషాలు అలా గొంతు పట్టి వెంటనే సంతోషం ఎక్కువ ఒక దైవజనుడు. ఆయన ప్రతి ప్రోగ్రాం, ప్రతి కార్యక్రమాలు కూడా ఇంచుమించు క్రిస్మస్ కార్యక్రమాలే కావచ్చు, సభలే కావచ్చు, చాలా ప్రీప్లాన్డ్గా, చాలా నిజంగా మేము కూడా అంతగా చేయగలము. చాలా ప్రీప్లాన్డ్గా చేస్తారు కార్యక్రమాలన్నీ కూడా. ఆల్రెడీ లాస్ట్ వీకే సంఘాల్లో ప్రకటించేశారు. ఫస్ట్ క్రిస్మస్ వాళ్ళకి, ఫస్ట్ క్రిస్మస్ మనకి 1వ తారీఖున జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ క్రిస్మస్ వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. 3వ తారీఖున ఫస్ట్ క్రిస్మస్ చేసుకోవాలని. అదే 3వ తారీఖుని కూడా అది ఆయన ఆదరణ గుడికి జరుగుతుంది, దిన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు స్తుతించాలి ప్రభుని అంటే, ఈరోజు మనం స్తుతించవలసిన సమయంలో, ఆనందించవలసిన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక, ఒకవేళ మనమే ఆ స్థితిలో ఉంటే, మృతుల స్థితిలో లేక మౌన స్థితిలో మనం ఉన్నట్లయితే ఈరోజు ఇలా స్తుతించే ధన్యత పోగొట్టుకుంది. కనుక ప్రభును స్తుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కనుక మన 2 చేతులు మరొకసారి ప్రభు వైపు చాలు. అంతేనా? హల్లెలూయా. ఏ దినం ఏం జరుగుతుందో తెలీదు. ఈరోజు మానవ జీవితంలో ప్రతిదినం అనుదినం చాలా భయానకమైంది. అనుదినం ప్రతిదినం చాలా విలువైంది. కనుక రేపటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు ప్రభు మనకి ఇచ్చాడు, ఆనందిద్దాం. ప్రభు కొరకు మనం ఏం చేయాలో చేసేద్దాం. ప్రభు కొరకు ఎలా జీవించాలో జీవించేద్దాం. రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక ఈ సంతోషకరమైన సమయంలో డిసెంబర్ మాసం అనగానే చాలా ఆనందకరమైంది. ప్రతి స్థలంలో మరి ఈ రోజు నుంచే క్రిస్మస్ కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. క్రిస్మస్ ఆనందాలు, క్రిస్మస్ సంబరాలు కదా. చాలా ఆయా ప్రాంతాల్లో ప్రతిరోజు రోజుకి 2-3 ఒకే ప్రాంతాల్లో, ఒకే వీధుల్లో సంతోషాలు, ఈ యొక్క నినాదాలు మనకు వినబడుతూ ఉంటాయి. ఇంకా మనం ఎంత గొప్ప ధన్యత అంటే, మొదటి రోజే ఈ క్రిస్మస్ మాసంలో ఈ యొక్క ఆనంద మాసం అంటారు దీన్ని. ఈ ఆనంద మాసంలో మొదటి రోజే ప్రభు యొక్క ఆ పుట్టినరోజు సంతోషకరమైన నినాదాలతో
ఈరోజు మనము గడుపుతున్నామంటే మనం నిజంగా చాలా ధన్యులు అని చెప్పాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పటి దినాల్లో 25 వచ్చే వరకు అలా ఈ షో చూసేవాళ్ళం. 25 ఎప్పుడు వస్తుంది, క్రిస్మస్ అని. కానీ ఈరోజు రోజు క్రిస్మస్లే. ఆమేన్, హల్లెలూయా. మొదటి రోజు నుంచి మనం క్రిస్మస్ చేస్తున్నాం. దైవజనులు అలాంటి ఏర్పాట్లు ఈరోజు మన కొరకు చేశారు. అందుని బట్టి దేవుడికి మహిమ. మంచిది. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ, అంటే ఈ 2020 డిసెంబర్ క్రిస్మస్ని నేను చూడలేము అని అనుకున్నాను. మీ అందరికీ తెలుసు నాకు కరోనా ఎఫెక్ట్ అయింది అన్న విషయం. మరి ఆ కరోనా వచ్చిన తర్వాత నేను ఎంత అస్వస్థతకి గురయ్యానో మీ అందరికీ తెలుసు. మరి నాకు కరోనా వచ్చిందని తెలవగానే మీ అందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. నిజంగా పరోక్షంగా ప్రార్థన చేశారు, ప్రత్యక్షతంగా కూడా ప్రార్థన చేశారు. మరి నా విషయంలో అయితే కొందరు దేవుడి దగ్గర మొక్కుకొని కూడా మా పాస్టర్ గారిని, మా అయ్యగారిని బ్రతికించండి మరి అని మొక్కుకొని కూడా దేవుడి దగ్గర ఏకాంతంగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. అది నేను పైకి చెప్పడానికి వీలు కాదు కనుక చెప్పలేకపోతున్నాను. ఏదేమైనా మరి దేవుని కృప, రెండవది మీ అందరూ చేసిన ప్రార్థన, అలాగే మా పాస్టర్ గారు పిల్లలు చేసిన ప్రార్థన, అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్న దైవజనులు కూడా చేసిన ప్రార్థన బట్టి ఈరోజు మీ ముందు మేము సజీవులుగా ఉన్నాం. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా,
ఎందుకు పనికిరాని మా జీవితాన్ని బలపరిచి మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన మా జీవితాన్ని తీసుకొచ్చి బ్రతికించారు. ఆ రోజు భయంకరంగా నాకు తలపోటు వస్తుంది. మెల్లమెల్లగా చలి జ్వరం కింద ప్రారంభమైంది. రొంప కూడా కారిపోతుంది ముక్కు నుంచి దారం. అష్టమ్మ గారికి చెప్పాను, అమ్మ నాకు ఎందుకు కాస్త ఒళ్ళు పులపరంగా ఉంది, జ్వరం వస్తుంది అని నేను చెప్పినప్పుడు పాస్టమ్మ గారు అన్నారు, ఏం కాదులే ప్రార్థన చేయండి అన్నారు. ఒక రోజు గడిచింది, రెండవ రోజు గడిచింది, మూడవ రోజుకి తలపోటు ఎక్కువ వస్తుంది. జ్వరం కూడా వచ్చి బాడీ షివర్ అయిపోతుంది. అప్పుడు పాస్టమ్మ గారికి చెప్పాను, అమ్మ నేను ఎందుకన్నా మంచిది టెస్ట్ చేయించుకుంటే మంచిదని అనుకున్నాను. సర్లేండి టెస్ట్కి వెళదామంటే ఏటుమొగ గ్రామానికి నేను టెస్ట్కి అప్లై చేశాను. నేను టెస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెస్ట్ చేశాను. నా వెనకాతల ముందు కూడా చాలా పెద్ద లైన్ ఉంది. నాకు అక్కడ తగిలే ఆ సూర్యరశ్మి ఎండకి కళ్ళు తిరిగిపోతున్నాయి, కూర్చోటానికి నీడ లేదు అక్కడ. సరే నీరసం వచ్చేస్తుంది. నాకు పక్కన ఒక పోయిన ఆటో ఉంటే ఆ లైన్ నుంచి పక్కకి వెళ్ళిపోయి ఆటోలో కూర్చుడిపోయాను. అదంతా కూడా రిపేర్కి వచ్చిన ఆటో మూల పడేశారు, కండమ్ లిస్ట్ అనమాట. అయినా వెళ్ళిపోయి నేను వైట్ ప్యాంట్ ఎక్కువ వేసుకుంటే వైట్ ప్యాంట్ వేసుకున్నాను. ఆ ఆటోలో కూర్చుడిపోతే ఆ ఆటోలో ఉన్న మురికంతా నాకు అంటుకుపోయింది. కానీ నేను పైకి లేవలేకపోతున్నాను. ఆ ఆటోలోనే అలా జారబడిపోయాను. నా ముందు చూస్తే చాలా లైన్ ఉంది, వాళ్ళందరికీ టెస్ట్ చేయాలి. అయితే ఎట్టకాలకి మా పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు 2 సార్లు. టెస్ట్ అయ్యిందా, ఏం జరిగింది, పాజిటివా నెగిటివా అని నన్ను అడగడం ప్రారంభించాను. నేను ఇంకా టెస్ట్ అవ్వలేదమ్మా, కంగారు పడుకు, ప్రార్థన చేయాలి. ఆ సమయం వచ్చింది. నేను నా వంతు వచ్చింది, నేను కూర్చున్నాను కుర్చీలో. నాకు ఇలాగ మెడ వెనక్కి వంచి ముక్కులో ఒక పుల్లలాగా ఉంటుందని మీకు అందరికీ తెలుసు, అలాగ ఉంచి నాకు తీసిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ ముక్కులో ఇలా పెట్టేటప్పుడు నా ముందు కూర్చున్న వాళ్ళు ఆ ముక్కులో పెడుతుంటే చాలా బాధపడిపోతున్నారు. ఆ లోపలికి వెళ్తుంటే అయ్యి బాబు నేను కూడా ఇప్పుడు బాధను అనుభవించాలన్న భయంతో ప్రభువా నీవే ఉన్నావు తండ్రి అని వెళ్ళాను. నా వంతు వచ్చింది, కూర్చున్నాను. నాకు కూడా సేమ్ ఇలా మెడ వెనక్కి వంచి ఆ ముక్కులోకి ఆ పుల్ల పెట్టారు, తీసి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అంటే పడుతున్నాను. ఇక 5వ రోజు 6వ రోజు అనుకుంటాను, నేను మంచం మీద కూర్చున్నాను. నేను ఈ ముక్కుతోటి గాలి పీల్చుకుంటుండగా సడన్గా ఈ ముక్కు గాలి ఆగిపోయింది. ఇక నేను తెలియకుండానే ఈ నోటితో గాలి పీల్చుకుంటున్నాను. నాకు ఈ బ్రీతింగ్ టైట్ అయిపోతుంది, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను, నాకు తెలిసిపోతుంది. వెంటనే నాకు అర్థమైంది. అంతకు ముందుగా ఈ యొక్క యూట్యూబ్లో వచ్చే న్యూస్ చూస్తున్నాం కదండి. వెంటనే ఎలా చచ్చిపోతున్నారు, ఊపిరి ఆగిపోయి చచ్చిపోతున్నారు అన్న విషయాన్ని యూట్యూబ్లో చూసి నాకు కూడా అదే పరిస్థితి వచ్చిందనమాట. నాకు కూడా అదే స్టేజ్ వచ్చిందనమాట. సరే ఏమో దేవుడి చిత్తం అని వెంటనే పాస్టమ్మ గారిని కౌరు పెట్టాను. ఆవిడ వంట చేసుకుంటుంటే పిల్లల్ని పిలిచాను. నేను మంచం మీద కూర్చున్నాను, నా దగ్గరికి రాకంటే దూరంగా ఉండండి అని చెప్పాను. చూడమ్మా నేను జాగ్రత్తగా చెప్తున్నాను, ఒక మాట విన్నాను. ఏంటండి అని అప్పటికే ఏడుస్తుంది. ఏమీ కాదు, ఒకటే మాట ఉంది, తెల్లవారితే నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను. ఈ రాత్రికే నా ప్రాణం పోవచ్చు. ఇక నేను బ్రతుకితే బ్రతుకుతాను, బ్రతకకపోతుంది. కానీ ఒకటేటి తెలుసా, పిల్లలిద్దరు చిన్నోళ్ళు, వాళ్ళు బాగా చదివించుకో, ఇదిగో సేవ ఇలా జాగ్రత్తగా చేసుకోండి, పిల్లలు మాత్రం బాగా చదివించు అనేటప్పటికీ వారు తెలియకుండానే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుపు మొదలెట్టారు. మీరు అలాగనకండి, అలాగండి. క్రాంతి బాబు ఇంకా ఏడుపు మొదలుపెట్టాడు. డాడీ డాడీ అని పట్టుకొని ఏడ్చేస్తున్నాడు. పాస్టర్ గారు ఒక పక్కన ఏడుపు, పిల్లలు ఒక పక్కన ఏడుపు. ఇలా బాధపడిపోతుంటే మీరు ఏడవకండి,
నాకంటే గొప్ప వాళ్ళందరూ చనిపోయారు, నాకంటే బలవంతులు కోటీశ్వర్లు ఎందరో చనిపోయారు, నేను పెద్ద లెక్క కాదు. నేను లేకపోయినా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా బ్రతకాలి, ధైర్యంగా సేవ చేయి, దేవుడికి నీ పిల్లల్ని అప్పగించు అని నా ఆఖరి మాటలన్నీ ఆవిడకి ఏది చెప్పాలో ఆఖరి మాటలు చెప్పేస్తాను. ఆవిడ బురువుమని ఏడ్చేస్తుంది. ఇంకా అలా చెప్పి నేను తర్వాత పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత నా మనసులో ప్రార్థన ఏంటంటే, దేవుడితో మాట్లాడుతున్నాను నేను, ప్రభువా నీ కోసం నాకు ఏమీ తెలియని ఆ రోజుల్లో ప్రార్థన అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, లోకములో భ్రష్టుడుగా లోకములో లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు నన్ను పేరు పెట్టి నీ సేవకు నన్ను పిలిచావు. ఆ టైంలో నిరాశతో నిస్పృహలతో ఉన్న నా జీవితాన్ని, ఇంటి మీద రాత్రి అంతా మెలకువన్న ఒంటరి పిచ్చుకోవలే ఉన్న నా జీవితాన్ని ఎందుకో నన్ను నీ సేవకు పిలిచావు. ఇదిగో 22 సంవత్సరాలు ఈ సేవలో నేను ఉన్నాను, అనేక ఆత్మలు సంపాదించాను. ఇక నాకు ఇది ఆఖరి రోజు అయితే నా పిల్లల్ని నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా పిల్లలు చిన్నవాళ్ళే, సేవా అనుభవం తెలియదు వీడికి. ఒకవేళ నువ్వు నన్ను పిలుచుకోవడానికి నువ్వు ఇష్టపడితే నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా కుటుంబాన్ని నీకంటే బాగా ఎవరు చూడరు కనుక నీకు అప్పగిస్తున్నాను. లేదంటావా? నన్ను బ్రతికిస్తే నీ సేవలో సాగుతాను, ఆత్మను రక్షిస్తాను, సంఘాన్ని కాస్తాను. లేదంటావా? నన్ను తీసుకో, కానీ నీ దగ్గరికి నేను వస్తున్నప్పుడు నవ్వుతూ మాత్రం రాను, ఏడుస్తూనే వస్తాను ప్రభువా అన్నాడు. నీ దగ్గరికి నేను ఏడుస్తూనే వస్తాను ప్రభువా అన్నాడు. దావీదు చేసిన ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. మన్ను నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నన్ను ఈరోజు మట్టిలో కలిపేస్తే నిన్నెవరు స్తుతిస్తారు, నిన్నెవరు కనపరుస్తారు? ఒకవేళ నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను. నా దినముల మధ్యన నన్ను కొనిపోకు ప్రభు అని దావీదు చేసిన ఆ ప్రార్థనలన్నీ జ్ఞాపకం వచ్చి దేవుడి దగ్గర నా మనసుతో ప్రార్థన చేసి దేవుడి దగ్గర పెట్టిన మొన. రాత్రంతా నా భార్య మనసం దగ్గర ఉండి ప్రార్థన చేసిన ప్రార్థన, అలాగే పాస్టర్ గారు ఇలా ఉన్నారు అని బిడ్డలకు తెలియగానే ఇంట్ల దగ్గర రాత్రి అంతా కూడా మెలుకుకుండి ప్రార్థన చేసిన మీరు అందరి ప్రార్థన విన్న నా తండ్రి, ఈ దీనుడను జ్ఞాపకం చేసుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటల ప్రాయంలో ఒక తెల్లటి అంగి నా నెత్తి దగ్గర నుంచి కాలు వరకు కూడా అలా ఎగురుకుంటూ అలా వెళ్ళినట్టుగా అనిపించింది. ప్రభు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడేమో ఆయన రాజ్యానికి, నా పిల్లల్ని చూడలేనేమో, ఇంకా నా జీవితం ముగించిపోయిందేమో, ప్రభు నన్ను తన రెక్కల మీద తీసుకెళ్ళిపోతున్నాడేమో అనుకున్నాను. ఉదయానికి ఎవరో నన్ను చేయి తట్టి లేపినట్టుగా మెలకు వచ్చింది. అప్పటికీ కూడా నేను నమ్మట్లేదు, నేను చనిపోయాను కదా, ప్రభు నా ఆత్మను తీసుకెళ్ళిపోయారు కదా అనుకుంటూ ఉండగా
దేవుడు ఎందుకో మళ్ళీ వారి కొరకు జ్ఞాపకం చేసుకుని ఉదయానికి లేచినప్పుడు నా శరీరాన్ని నేను గిల్లుకొని నేను బ్రతుకున్నా చనిపోయాను. నాకు ఒకటే ఆశ ఉంది, వీడినైనా నా కళ్ళ ముందు వాక్యం చెప్తున్నట్టుగా నేను చూస్తే చాలు. తర్వాత నన్ను తీసుకో ప్రభువా, ఈ సేవ నాతో ఆగిపోకూడదు, నా పిల్లలు కూడా చెయ్యాలి, నీ మందసాన్ని మోసి యాజకులుగా చేయి ప్రభువా. ఆ పెద్దోడు బలి పెట్టిన మీద నుంచి వాక్యం చెప్తూ ఉంటే నేను కింద ఫ్లోర్లో కూర్చొని చూడాలి ప్రభువా, ఆ సమయం వరకు నన్ను బ్రతికించు అని దేవుడి దగ్గర అడిగిన ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. మళ్ళీ నన్ను సజీవుడుగా బ్రతికించి స్వస్థపరిచినది స్తోత్రం. కాస్త శరీరం బలహీనమైన ఆత్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంచండి. ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే కేవలం ఆయన కృప. నాకంటే గొప్ప వాళ్ళు ధనవంతులు ఎందరో మన కళ్ళ ముందు రాలిపోయారు. నేను బ్రతుకున్నానంటే చనిపోయిన వారి కంటే నేను గొప్పవాడినాను, నీతిమంతుడు, పరిశుద్ధుడను కాదు, కానీ కేవలం ఆయన కృప. ఈరోజు ఈ కూటాన్ని పెట్టుకోవటానికి కారణం ఏంటంటే మా పాల్బాబుది బర్త్డే, పుట్టినరోజు. అలాగే దేవుడు నన్ను స్వస్థపరిచింది. అలాగే డిసెంబర్ 1 కూడా క్రిస్మస్ ఆరాధన ఇక్కడితోటి జరిగించాలి. ఈ 3 కారణాలు బట్టి ఈ కూటం పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి నేను ఇంకా బలమైన సేవ మీ అందరికీ చేసినాక దేవుడి పట్ల నడుచుకుని నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించేయండి. ఇంకా మా పిల్లలు కూడా రానున్న దినాల్లో దేవుడి కాడి మొయ్యాలి, దేవుని సేవలో ఉండాలి. మా కుటుంబం అంతా యాజక కుటుంబంగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాను. మా పాస్టర్ గారు కూడా 2 మాటలు చెప్తారు. దేవునికి వందనం, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెప్పవలసిందంతా అయ్యగారు చెప్పేశారు. మనకి దేవుడు ఏ విధంగా దర్శించాడు నా పట్ల, నేను కూడా 2 మాటలు చెప్పకండి. మరి 3 నెలల ముందే దేవుడు నాకు దాసు కొరకు నాకు బయలుపాటు దర్శనం చూపించాడండి. బెడ్ మంచం మీద బలహీనుడైపోతున్నాడు. చూసుకున్న కుమార్తె ఆయన ముందుగానే చూపించాడు, గుర్తు బయలుపాటు చేశారండి. ఏంటి ప్రభు, అలాగే మంచం మీద బలహీనుడిగా ఉండడం నేను దర్శనం ద్వారా చూశానండి. 3 నెలల ముందు చూడమంటే నేను ఈ విషయం కూడా నేను ఎవరికి చెప్పలేదండి. నా 3 నెలల ప్రభు ఏ బలహీనత రాబోతుంది దాసులకి. ఆ అనారోగ్యం వచ్చి బలహీనం ఆడడం అంటే అదొక లెక్క. మరి నేను దర్శనం చూసి నాలో నేను ఎంతగానో కృంగిపోయానండి. నా తోటి ఎవరితో కూడా నేను పంచుకోలేదు. ఒక దినాన్ని ఇలాగే పడుకుని ఉన్నప్పుడు
ఒకరి ద్వారా ఒక దుష్టాత్మ వచ్చేసిందండి. నా చెయ్యి పెట్టుకుని గట్టిగా లాగేసినట్టు ఇక్కడ నుండి 2 అడుగులకు నేను బయటకు వచ్చేసానండి, నా పడుకున్న ప్లేస్ నుంచి. ఆ తర్వాత గట్టిగా గద్దించినప్పుడు అది పారిపోయిందండి. పారిపోయిన తర్వాత అదే సమయంలో కూడా అయ్యగారి పట్ల దర్శనం చూడగలిగాను. ఆ దినం నుండి మరి నేను ఎప్పుడైతే దర్శనం చూసాను 3 నెలలు అయ్యిందండి. ఆ 3 నెలలు కూడా దేవుని దగ్గర ఏడ్చిన రోజులు లేదండి. ఎందుకంటే ఇది ఎవరు చెప్పినా ఆలకించరు. ఏంటి సేవకులు బలంగా ఉన్నారు కదా, ఏ బలహీనతదని మరి ముందుగానే మీకు దేవుడు చూపించాలని కొంతమంది పేర్లు పెట్టేవారు ఉంటారు. కానీ నా హృదయంలో నేను ఎంతగానో వేదన చెందానండి. ప్రభు మరి నీ సంఘం మాకు ఇచ్చావు, నీ సేవ ఇచ్చావు, మాకు జ్ఞానం లేని తెలివి లేనివారు, మరి ఇది నడిపించడానికి కూడా మరి మాకు ఏమీ తెలియదు ప్రభు. మరి దాసులు మరి ఇలాగ నాకు చూపించిన ముందు చూపించావంటే దీని వెనక కీడు వెనక నువ్వు ఆశీర్వాదం దాసి ఉంటావని నేను పిల్లలకు కానీ అయ్యగారికి కానీ చెప్పుకుంటా నేను కన్నీరు ఉపవాసాలతో నా కడుపు కాల్చుకునేదానండి. తండ్రి నీ దాసుని చేతికి అప్పగిస్తున్నాను, నీ దాసులను మరి నిలబెట్టండి ప్రభు, అద్భుతంగా నిలబెట్టండి అన్నప్పటికీ నేను ఎప్పుడంటే ఏప్రిల్ మే టైంలో చూసినప్పటికీ మరి ఆ సమయానికి అయ్యగారి పలికిన రావడం, ఏ దర్శనం అయితే చూసినా మరి ఆ దర్శనం ప్రకారంగా మంచం మీద పడిపోయి ఆఖరి సమయాన్ని చనిపోయే పరిస్థితికి మరి నేను అలా దర్శనం చేశానండి. ఆ దర్శనం చూసాక ప్రభా నేను 3 నెలలు పెట్టి ప్రార్థించాను ప్రభా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను ఈ బయలుపడి చేశాను కుమార్తె, నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటావో, నువ్వు కృంగిపోతావో, నన్ను విమర్శిస్తావో నేను చూశాను. మరి దర్శనం దేవుడు నాకు చూపించాడండి. ప్రభా నీ దాసుకి ఏ బలహీనత వస్తుంది కానీ అది తగ్గించేవాడి ఒక్కడే ప్రభా. నేను బయటపడి ప్రార్థన ఇంకా తెల్లవారులు కూడా ఏ విధంగా ప్రార్థన చేసేదని నాకు తెలియదండి. వాళ్ళు పడుకుని ఉండేవారు, ఏ సమయానికి లేసిద్దన్నో ఏ సమయానికి పడుకుంటుందో నాకు తెలియదండి. ప్రభు నీ దాసుని అప్పగిస్తున్నాను, మేము అనాథం చేయకండి ప్రభు, మరి సంఘమును అనాథం చేయకండి ప్రభు. తండ్రి ఈ సంఘంలో ప్రభు ఇప్పుడిప్పుడే మరి నాయన అనేక సంఘానికి బిడ్డలు వస్తున్నారు, అనేక మంది రక్షించే భారము నీ దాసుల పట్ల ఉంది ప్రభు అని ప్రార్థన చేయగా మరి ఆ దినాన్ని 5వ దినము నాయన బ్రీతింగ్ ప్రాబ్లం ఎంతో భయంకరంగా వచ్చి మరి కరెక్ట్గా 11 గంటలకి మమ్మల్ని ముగ్గురిని పిలిచి ఇంకా నా చేతిలో నా ప్రాణం ఉండలేదు, ఏమైపోతుంది అనగానే అప్పుడు దేవుడు నాలో అంటే ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నేను లేనా అని దేవుడు బలమైన ప్రవచనం ఎత్తి దేవుడు మాట్లాడుతుంది. నేను విడిచిపెట్టను, నువ్వెందుకు బాధపడుతున్నావు అని దేవుడు ఆత్మతో నాలో నుండి సేవకులు గర్తించినట్టు మాట్లాడినప్పుడు, లేదు నా పని అయిపోయింది, మీరు ధైర్యంగా ఉండండి, పిల్లలు చూసుకోండి అని నాకు సేవ అప్పగించాడని అప్పగింపులు నాకు అప్పగిస్తున్నప్పుడు అప్పుడు నేను దేవుడు ఆత్మ చేతని మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఆ సమయంలో కరెంటు ప్రాబ్లం అండి. మంచి సమ్మర్ టైంలో కరెంటు ప్రాబ్లం అయితే ఆ టైంలో గాలి సరిపోయేది కాదండి. ఇంకెలా కదా మా 2 బిడ్డల పైన ఉన్న టేబుల్ పైన తీసి డాడీ నీకేం కాదని అప్పుడప్పుడు ఫ్యాన్ పెట్టేసి ఆ గదిలో కాకుండా మధ్య గదిలో తీసుకొచ్చేసి మాకేమవుతే పర్వాలేదు అని తీసుకొచ్చి ప్రభాని నెత్తి మీద నుంచి అదే ప్రార్థన చేసేయండి, నెత్తి మేంచి నూనె పోసి ఆ తెల్లవాళ్ళు ప్రార్థించానండి. ప్రభా నీ దాసుని అప్పగిస్తున్నాను, ఏమైనా అయిపోతే మేమేమి చేయలేము తండ్రి, నైనా మీ చేతిలో ప్రాణం ఉంది, నువ్వు ప్రాణం తీసుకునే దేవుడు కాదయ్యా, మమ్మల్ని అనాథ ఏడ్చిపెట్టే దేవుడు కాదయ్యా అంగలార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనం ద్వారా నీ విశ్వాసాన్ని చూసాను, బ్రతికిస్తానని మళ్ళీ నవ్వుతున్నాను. సేవకులు రావడం దర్శనం ద్వారా చూశానండి. దేవునికి ఇస్తాను మన పట్ల కూడా దేవుడు ఒక బలహీనత వచ్చిన ఒక శ్రమ వచ్చినా కూడా మనం ఏం చేయకూడదు, కృంగిపోకూడదు. 3 దినాలను బట్టి చూపించాడంటే ఎందుకు చూపించాడంటే బలపడాలి, ప్రార్థన చేయండి. ఒక దర్శనం ద్వారా దేవుడు చూపించాడంటే మనం కృంగిపోకూడదు ఏమైపోద్దని. కానీ దాన్ని బట్టి మనం ఏం చేయాలి, బలపడి విశ్వాసంతో మనం ముందుకు సాగాలండి. మరి అట్టి రీతిగా సేవకుల పట్ల అద్భుతం చేశాడు. మేము ఇలాగ మళ్ళీ మీ ముందుకు ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిద్దామండి. మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి మా కొరకు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు మీదుగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం. దేవుడి
చిన్న సాక్ష్యం దీవించుకున్నాం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మంచి చక్కని సాక్ష్యం విన్నాం. దేవుడు నమ్మదగిన దేవుడు. యోబు గ్రంథకర్త చెప్తున్నాడు, యెహోవా అన్యాయం చేయుట చెప్పండి అసంభవం. దేవుడు మరి అన్యాయం చేయడం అనేది అసంభవం. దేవుడు అన్యాయం చేయడు. సంఘాన్ని, కుటుంబాన్ని మరి దేవుడు వారిని ఏమాత్రం వేరు చేయకుండా ఈరోజు సంఘంతో, కుటుంబంతో మాతో కలిసి ప్రభు సంఘాన్ని దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఎంతోమంది గనులు ఈ కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వారి యొక్క అధికారాలు వారిని ప్రాణాలతో నిలబెట్టలేదు. గొప్ప గొప్ప ఇంచుమించు అధికారాలు కలిగిన వారు, గొప్ప గొప్ప డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వారు, డిఎస్పీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, చాలామంది వారి పదవులు లేక వారికి ఉన్నతమైన వారికి ఉన్న ఉద్యోగాలు వారికి ప్రాణాలు కాపాడలేదు. మంత్రులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గొప్ప 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 ఆధిక్యతలు కలిగిన వారు. అంత మాత్రమే కాదు, సినిమా యాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారు కూడా మరి నిజంగా ఆగస్ట్ 5వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సెప్టెంబర్ 25వ తారీఖున వారు ప్రాణం కోల్పోయారు. 51 రోజు హాస్పిటల్లో వారు ఉన్నారు. 3 కోట్ల రూపాయలు హాస్పిటల్ ఖర్చు. 3 కోట్లు. ఆయన మరణించే సమయానికి 1,80,00,000 రూపాయలు హాస్పిటల్కి పే చేశారండి. మిగిలిన అమౌంట్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. చూడండి ఎంత భయానకమైన పరిస్థితిలో అయినా వారి ప్రాణాన్ని నిలబెట్టుకోలేకపోయారు. గొప్ప గొప్ప దైవజనులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు మనం ఎంతటి వారం ఒకసారి ఆలోచించాలి. దైవజనుల కోసం మీరందరూ ప్రార్థన చేశారు, నమ్ముతున్నాను. నా వరకు నేను నా కుటుంబంతో ప్రార్థన చేశాను, సంఘంతో ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు ఇలాగ ఈ సంతోషంలో నేను కూడా మీతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడానికి, వారిని ఇలా మనం చూడడానికి దేవుడు నాకు కూడా అనుగ్రహించిన మన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి ఒకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంటే మనము గొప్పవారమనో ఘనులమైనా మనల్ని బ్రతికించలేదు. మీరైనా మనమైనా ఎవరైనా సరే తన పని కొరకు మనం కేటాయించాలి. మనం నిలబెట్టారంటే ఏదో ఇంకా మన వల్ల ఏదో పని ఉందనుకో. ఆయనకి 2001వ సంవత్సరంలోనే నేను ప్రాణాలు కోల్పోవాలి. చాలా భయంకరమైన యాక్సిడెంట్. ప్రాణం పోయిందని కూడా డిక్లేర్ చేసే పరిస్థితి అన్నమాట. కానీ ఇంకా బ్రతికించాడు అంటే ఏదో పని ఉందని. ఇప్పుడు ఆ పని ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్తున్నాం. దైవ కార్యాల్లో ముందుకు వెళ్ళడానికి దేవుడు చూపిస్తాను. ఇంకా ఏదో ఇంకా బలమైన పని దేవుడు మన మీద మాట్లాడుతున్నాడు. దైవజనులు కూడా దేవుడు మరింత బలాన్ని ఇచ్చి మరింత శక్తితో దేవుని సభలో ముందుకు కొనసాగడానికి, ఇంకా బలమైన కార్యాలు చేయడానికి దేవుడు వారిని బలపరచాలని మనందరి ప్రార్థన ఉన్నది. తప్పకుండా సంఘమంతా కలిసికట్టుగా చేసిన ప్రార్థనలు, ఈ ప్రార్థనలు ఇక్కడితో ఆగిపోకూడదు. నిరంతరము ప్రభు కొరకు మనము విజ్ఞాపన చేసేవారుగా సంఘ క్షేమం కొరకు, దైవ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఈరోజు మనందరికీ ఉంది. కనుక ఈ సమయంలో చెప్పారు మరి 3 కారణాలు. ఒకటి చెప్పాలి, ప్రభు చేసిన మేలును బట్టి ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా ఈరోజు కేక్ కట్ చేస్తాము. రెండవది మరి పాస్టర్ గారికి చిన్న బాబు పుట్టినరోజు. మూడవది డిసెంబర్ ఏజ్ బాబు పుట్టినరోజు. ఓకే, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు గారి దేవుడున్నారు, దాసుని కుటుంబం నీ పాదాల చేత కన్నీరు కార్చినప్పుడు, దాసుడు సంఘం నీ పాదాల చేత మొర్రపెట్టినప్పుడు అనేక మంది ప్రార్థనలు ఈరోజు వారిని నిలవబెట్టి
ఈరోజు ఇంతటి సంతోషాన్ని మాతో ఉంచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభా, దాసుని కుటుంబాన్ని పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. హల్లెలూయా. బాబు ఎవరో తెలుసా మీకు? ఎవరు చెప్పండి అమ్మా? దేవునికి అందరూ ఒకసారి గట్టి చేస్తారు. మనకి పెద్ద అయ్య గారు తెలుసా? ఎంతమందికి తెలుసా అయ్య గారు? రైట్. మరి మనకి ఆత్మీయ తండ్రి గారు, అభిషేక్తులు, దైవజనులు ఇస్సాక్ అయ్య గారు మనకి ఎంతో ఆప్తులు. మరి అయ్యగారు మన మందిరానికి వచ్చి మనల్ని బలపరిచి ఎంతో సహకారంగా ఉండేవారు. మరి అయ్యగారు ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళిపోయారు. 2012 సంవత్సరంలో అయ్యగారు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. అంటే ఇంచుమించి 8 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మరి అయ్యగారిని మనం చూడలేకపోయాం. కానీ దేవుడు మహాకృపను బట్టి వారి స్థానంలో వారి కుమారుని దేవుడు మనకి ఇచ్చారు. అందరూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి యజ్రా బాబు గారు, మరి ఇస్సాక్ అయ్య గారి యొక్క చిన్న కుమారుడు, మరి వారు గొప్ప సేవ చేస్తున్నారు, బలమైన సేవ చేస్తున్నారు. మరి చొల్లంగి గ్రామంలో చాలా గొప్ప మందిరాన్ని కట్టడం జరిగింది, నేను చూశాను. మరి అటువంటి ధన్యత మరి వారి కుమారులకు దేవుడు ఇచ్చారు. మరి బాబు కోసం, అలాగే తన భార్య బిడ్డల కోసం, అమ్మగారి కోసం అందరూ ప్రార్థన చేయండి. వారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. వారి కోసం ఎప్పుడు కూడా ప్రార్థన చేయండి. మొదటిగా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు 3 కారణములు బట్టి మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో మర్లవేలయ్య గారు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రేమతో ఆహ్వానించినందుకు వారి మధ్యన ఈ సంతోష సమయంలో వారితో కలిసి దేవుని ఆరాధించడాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయ్యగారికి, అమ్మగారికి, అలాగే మరి పెద్ద కుమారుడు క్రాంతి గారికి, అలాగే చిన్న కుమారుడు ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న ఆయనకి మరి ప్రభు యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ మరి కూడి ఉన్న సంఘాన్ని అందరికీ కూడా ప్రభునామన శుభవందనాలండి. మిమ్మల్ని చూడడం చాలా సంతోషము, మరి చాలా ఆనందంగా ఉంది. మరి ఎంతగానో నా హృదయంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు మన కొరకు ఆయన ఈ భూమి మీద వచ్చి మనందరి కొరకు ఒక గొప్ప బహుమానాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అది నిత్య జీవం అనేటువంటి గొప్ప బహుమానం. మనం ఎవ్వరూ కూడా నశించిపోకుండానట్లుగా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి అనుగ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మికించిన మనందరము కూడా ఏం పొందుకుంటున్నామండి? నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. నమ్ముని వారు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బంగారం కాదు, వెండి కాదు, వాటికన్నా అవేవి కూడా ఇవ్వలేనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ నిత్య జీవం అనేటువంటి గొప్ప ధన్యతను ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు మనందరికీ ప్రభు ఇచ్చారు. అలాగే రెండోదిగా మరి ఈరోజు జన్మదినము జరుపుకుంటున్నటువంటి మరి అయ్యగారి యొక్క కుమారులు, చిన్న కుమారుడు గారికి, మరి పాల్ అభిషేక్ గారికి ఒక చిన్న మాట ఏంటంటే, మరి దేవుని మందిరంలో ఆ బిడ్డ ఎదుగుచుండగా దేవుడు సమూయేలుతో ఏ రీతిగా అయితే మాట్లాడాడో, సమూయేలుతో ఏ విధంగా మాట్లాడి సమూయేలు ప్రభు వాడుకున్నాడో అటువంటి గొప్ప అభిషేకము పాల అభిషేకం ప్రభు ఇచ్చి ఆ బిడ్డను కూడా దేవుడు ఘనముగా వాడుకును గాక. హల్లెలూయా. మరి ఆ బిడ్డల ద్వారా దేవుడు ఈ పరిచర్యను ఇంకను ఉన్నతమైన శిఖరానికి, కాకినాడ పట్టణానికి కాదు, యావత్ ప్రపంచంలో దైవ సేవకులు బిడ్డలు మరి క్రాంతి గారు, అలాగే పాల్ అభిషేక్ గారు దేవుని కొరకు వారు ప్రకాశించుదురుగాక. ఆమె నమ్ముతున్న వారు బిగ్గరగా దేవుని స్తోత్రం. దీనికి గల కారణము మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప అభిషేకము, మరి సేవకుల యొక్క ప్రార్థన, ప్రత్యేకంగా సంఘం చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుడు వారిని బహుబలముగా వాడుకుంటారు, నేను నమ్ముచున్నాను. మూడవదిగా మరి ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే అపవాది దేవుని యొక్క సేవకుల పట్ల ఎంతో ఈర్ష్యపడుతూ, అసూయపడుతూ దేవుడు సేవకులను వారిని
దీవించిన విధానాన్ని బట్టి, అభివృద్ధి పరిచిన విధానాన్ని బట్టి తట్టుకోలేక అనేకమైనటువంటి ఆరోపణలు తీసుకొస్తూ ఉన్నాడు. భక్తిగా ఉన్న వారి పట్ల అని దైవికంగా ఉన్న వారి పట్ల ఏదో ఒక నిందలు వేస్తూ, ఏదో ఒక మాటలు వారి మీద పడేస్తూ వారిని బలహీనపరచడానికి చూస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేయాలంటే మన సేవకుల్ని ఎప్పుడు కూడా మనము వారు ఇన్నింటుండి అమ్మగారు చెప్పారు కదా, మరి సంఘ బిడ్డలు అందరూ కూడా వారు ఒక దినాన్ని ప్రతిష్ఠించుకుని సేవకుల కొరకు మీరు ఎంతగానో ప్రార్థించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండం 17:11 మనం చూసినప్పుడు దేవుని సేవకుడైనటువంటి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. అందరు చెప్తాం, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మరి దైవ సేవకులు వారు మరి అనేక సమయాలు రాత్రి అనక పగలనక ఆ సేవలో చాలా భారం ఉంటుంది అండి. ఏ సమయానికి ఫోన్ వస్తుందో తెలియదు. కానీ మీ కొరకు కన్నీటితో బలిపీఠం దగ్గర ఎప్పుడు కూడా వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు అనేక మార్లు మనకి ఆయన విజయాన్ని చేకూరుతూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయుల పట్ల వారికి మోషే అనేటువంటి దైవ సేవకుడు వారి పక్షాన్ని చేతులెత్తుతున్నప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చేవాడు అంటే జయం ఇచ్చేవాడు. మరి రోజులన్నీ కూడా అదే బలంతో ఉండరు కదా. కొన్నిసార్లు అతనికి మరి చేతులు పైకెత్తి అలా ఉంచినప్పుడు, కొన్నిసార్లు బలహీన పడుతున్నప్పుడు చేతులు దించేటప్పుడు ఏమవుతుంది, వారికి అపజయము, అమేలేకులు గెలిచేవారంటే. కానీ ఈ రోజున మనము ఈ లోకంలో మరి దేవుని బిడ్డలుగా మనల్ని ఆత్మీయముగా పెంచి పోషిస్తున్నటువంటి సేవకులు మరి వారి చేతులు ఎప్పుడు కూడా పైకే ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి పైకి ఉండాలంటే ఏం చేయాలి? మోషే చేతులు దిగిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సహకారులు ఏం చేస్తారు, ఒక బండరాయిని తీసుకొచ్చి ఆయన చేయి క్రింద పడిపోకుండా వారు ఏం చేస్తున్నారు, వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని యొక్క సంఘముగా మనము మన సేవకులు మరి ఎంతో మనల్ని ఆత్మీయ జీవితంలో బలపరిచి మనల్ని ఎంతగానో ఆత్మీయ జీవితంలో పురుగొలుపుతూ ఈ యొక్క పరిశుద్ధ జీవితంలో నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను మనం ఎప్పుడు కూడా వారి కోసము, వారి కుటుంబం కోసము, బిడ్డల కోసము దేవుడు ఇంత మంచి సేవకులు మనకి ఇచ్చినప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా సేవకుని ఇంకను మీరు బలముగా వాడుకోనండి. ఆమేన్. హల్లెలూయా. కనుక మనము ఎప్పుడైతే మన సేవకుడు మన పక్షాన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో నీకు విజయం కలుగుతుంది. ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. మరి అంత గొప్ప దైవ సేవకులను ప్రభు మనకి ఇచ్చారు. ప్రభు ఇంకను వారిని బలపరిచి రానున్న దినాల్లో మరి అనేకమైనటువంటి ఆ ఉన్నతమైన స్థలములలో నిలబెట్టి ఆయన బూరగా వాడుకును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి దైవ సేవకులు చేతులు పైకెత్తడానికి మనం ఎప్పుడు కూడా మరి సేవకులు మనం నడిపిస్తున్నటువంటి మార్గంలో మనం చక్కగా నడిచి ప్రభు యొక్క మేలులు పొందుతున్న దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన దైవ సేవకులకు, అధ్యక్షుల వారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది. మరి చక్కని గ్రీటింగ్స్ అంటే గ్రీటింగ్స్ లాగే దగ్గర ప్రార్థన చేయగలరు. వారు దేవుని దగ్గర వారు చేసే ప్రార్థన బట్టి దేవుడు మనకు సపోర్ట్ చేయగలరు. కనుక ప్రతి సందర్భంలో కూడా, ప్రతి సమయంలో కూడా దైవజనులకు మనం సపోర్ట్గా తప్పకుండా ఉండాలి. ప్రభు ఎందుకు ఈ స్థలంలో గ్రీటింగ్ బట్టి దేవునికి మహిమ. చక్కని విషయం తెలియజేసిన దైవజనులకు మనకు సాధన. ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకున్న తర్వాత 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీకే వందనాలు నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను కెనరా డౌట్ అనే ఒక ఆమె ఒక మంచి సేవ చేసే దైవజనురాలు. సెంట్రల్ అమెరికాలో ఆమె చక్కని పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే ఆమె చేసే పరిచర్య కేవలం దైవ పరిచర్య కాక అనేక మంది పేదలైన వారిని ఆదరిస్తూ, అనేక మందికి ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటూ చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ ఉండేది. ఆమె చేస్తున్న ప్రతి పరిచర్యను గమనించిన ఒక మిషనరీ ఆమెకు ఫోన్ చేసి, మీరు చేస్తున్న పరిచర్య మాకు బాగా నచ్చింది కనుక మీకు ఏదైనా మేము సహాయం చేయాలనుకుంటున్నాను అని. అది 2015 సంవత్సరం, బాగా గుర్తుపెట్టుకోండి. 2015 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తారీఖు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? మాస్కులు ఉన్నాయా? గ్లౌజెస్ ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? 2015 సంవత్సరం, మరోసారి చెప్తున్నాను, డిసెంబర్ నెల 26వ తారీఖున మీ కొరకు ఒక మంచి గిఫ్ట్స్ పంపిస్తున్నాం అని ఆ మిషనరీ ఒక పెద్ద కంటైనర్లో షిప్లో దాన్ని పంపించడానికి వారు దాన్ని ప్యాక్ చేసి దాన్ని పార్సిల్ చేశారు. అది 2015 సంవత్సరం. అది కంటైనర్లు ఎక్కించారు. కానీ సముద్ర ప్రయాణం, వాడ ప్రయాణం అంటే చాలా లేట్ అవుతుంటుంది. అది ఒక రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కూడా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. ఆ కంటైనర్ అమెరికా దేశానికి వచ్చేటప్పటికి 2019 సంవత్సరం ఆగస్టు నెలలోకి వచ్చింది. ఎప్పుడు ప్యాక్ చేశారు? 2015 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున దాన్ని ప్యాక్ చేస్తే అది సెంట్రల్ అమెరికా చేరేటప్పటికి 2019 సంవత్సరం ఆగస్టు నెలలో అది వచ్చింది అనమాట. అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అప్పుడు కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి. సరే, కంటైనర్ వచ్చింది కానీ దాన్ని విడిపించుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు. ఆమెకు మెయిల్ మిస్ అయింది అంటే దాన్ని విడిపించుకోవడానికి వాళ్ళు పంపించిన మెయిల్ మిస్ అవ్వడం. ఆ సమయంలో మరి దేవుని సన్నిధిలో వారు గడుపుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కంటైనర్ వచ్చిందని తెలిసింది కానీ దాన్ని విడిపించుకునే అవకాశం లేదు. రోజులు గడిచిపోతున్నాయి, ప్రార్థన చేస్తున్నారు భారంగా. ఈలోగా 2019 సంవత్సరం డిసెంబర్ నెల వచ్చింది. అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి మాస్కులు. కరోనా ఎంటర్ అయింది కదా, డిసెంబర్ నెలలోనే కరోనా ఎంటర్ అయింది. అలా ఎంటర్ అయిన కరోనా 2020వ సంవత్సరానికి వచ్చేటప్పటికి చాలా భయానకమైన పరిస్థితులను సృష్టించింది. జనవరి, ఫిబ్రవరి నెలలో చాలా విజృంభణ అలా జరుగుతుంది. ఇక ఆ కంటైనర్ గురించి మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు ప్రార్థన మందిరాల్లో వీరు చేస్తున్న ప్రార్థన దేనికోసం తెలుసా? కరోనా కోసమా? దేనికోసం? కరోనా నుంచి విడుదల కోసం. కరోనా కోసం కాదు, అవునా? కరోనా కోసం అంట. కరోనా నుంచి విడుదల కోసం మా దేశాన్ని విడిపించండి, ఈ బారి నుంచి విడిపించండి అని రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, సంఘాల్లో ప్రార్థన చేస్తున్నారు. ఇలాగా ఆమెకు మెయిల్ వచ్చింది. 2020 సంవత్సరం మార్చి నెలకు మెయిల్ వచ్చింది. మార్చి నెలలో మెయిల్ వచ్చింది. 24వ తారీఖున మెయిల్ వచ్చింది. 25వ తారీఖున వారు వెళ్ళడం జరిగింది. 2020 సంవత్సరం మార్చి నెల 26వ తారీఖున కంటైనర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగా ఏమున్నాయి? ఆమె 50,000 మాస్కులు, 40,000 శానిటైజర్స్, అలాగే గ్లౌజెస్, ఇవన్నీ కూడా అందులో ప్యాక్ చేయబడి ఉన్నాయట. ఎప్పుడు ప్యాక్ అయింది అది? అప్పటికి ఏముంది? ఏమీ లేదు. ప్రభువుకు తెలుసు ఏ సమయానికి ఏది కావాలో,
వారు ఎందుకు పంపించారో వాళ్ళకి తెలియదు ఆ దినమందు, కానీ అది ఎందుకు వచ్చిందో దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఏ శ్రమ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మన జీవితాలు ఏర్పడి చేస్తున్నా, అది కష్టమే కావచ్చు, సంతోషమే కావచ్చు, అది ఎలాంటి భయానకమైన పరిస్థితులు కావచ్చు, ఈరోజు మనము దేవుని సన్నిధానంలో ఇది మన జీవితాల్లో మేలు కొరకే అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైన శ్రమ మన జీవితాల్లో తప్పక మన జీవితాల్లో అనుభవాలు పెంచుతుంది. చాలా సందర్భాల్లో మనము మన జీవితాలు ఎదురయ్యే కొన్ని శ్రమలు, వాక్యాన్ని చెప్తే టైం సరిపోదని అన్నీ చెప్తున్నాను. జీవితాలు ఎదురయ్యే కొన్ని పరిస్థితులను బట్టి చాలా దిగులు పడుతుంటాం. చాలా భయంకరంగా కొన్నిసార్లు మనకి ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. చాలా సందర్భాల్లో మనకు కలిగే ఆటంకాలు, కొన్ని ఎదురయ్యే, మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు దానికి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అలా వ్యతిరేకతలు వస్తున్న సమయాల్లో మనం చాలా సందర్భాల్లో నిరుత్సాహపడిపోతున్నాం. ఈ పని చేద్దామంటే చేయలేకపోతున్నాను, ఇలా వెళ్దామంటే చేయలేకపోతున్నాను అని చాలా సందర్భాల్లో విసుగుదల, నిరాశ, నిస్పృహలతో కార్యాలు మనం ముందుకు తీసుకువెళ్ళాం, వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తాం. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ తాను లోకాన్ని వెలిగించాలనుకున్నాడు, లోకానికి ఒక వెలుగునివ్వాలనుకున్నాడు. చాలా శ్రమపడ్డాడు. 1 కాదు, 2 కాదు, 9,999 సార్లు ప్రయత్నం చేశాడు. 9,999 సార్లు ఫెయిల్ అయ్యాడు. ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. ప్రతి సందర్భంలో ఫెయిల్ అవుతున్న ప్రతిసారి హృదయంలో బాధ, మరోసారి ప్రయత్నించాలని తపన. ఫెయిల్ అయిన ప్రతిసారి తాను ఎందుకు ఫెయిల్ అవుతున్నాడో తెలుసుకుంటున్నాడు. క్రొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. ఇలా 10,000వ సారి అతడు విజయాన్ని పొందుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది 3వ తారీఖు డిసెంబర్ నెల 1879వ సంవత్సరం. డిసెంబర్ నెల గురించి చెప్తున్నాను నేను మీ అడిగిగా. ఈరోజు డిసెంబర్ నెలలో థామస్ ఆల్వా ఎడిసన్ లోకంలో బల్బుని వెలిగించాడు. ఇదే డిసెంబర్ నెలలో మహోన్నతుడైన దేవుడు లోకాన్ని వెలిగించడానికి యేసయ్యను మన కొరకు పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారు లోకానికి రావడం విషయంలో జ్ఞానులైన వారు యేసు ప్రభు ఆ పశువుల పాక దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే అక్కడికి జ్ఞానులు వచ్చినప్పుడు వారు తీసుకొచ్చినవి ఏంటంటే బంగారము, సంబరాని, బోనము, 3 అన్నమాట. ఇప్పుడు ఈ ప్రార్థన కోరికకి ఎన్ని కారణాలు? 3 కారణాలు అన్నమాట కదా, 3 కారణాలు. ఈ 3 కారణాలు వారు తీసుకొచ్చినవి బంగారము, సంబరాని, ఒకటి ప్రభువుగా, రెండవది ప్రార్థించేవాడిగా, మూడవది మనను ప్రభు యొద్దకు చేర్చేవాడిగా, లేక మనను ప్రభు సన్నిధిలో మరలా తిరిగి తీసుకుని వెళ్ళే ఆధిక్యతను ప్రభు ఇవ్వడానికి, మన కొరకు మరణించి మరలా తిరిగి లేవాలని ఆయనకున్న నిజంగా అంటే ఆ తలంపుతో ఈరోజు ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఈరోజు మీకు ఒక విషయం తెలియజేయాలి. ఈరోజు మన జీవితాలు, ఈరోజు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడిన ప్రతి మాట కూడా, ప్రతిదీ కూడా అంతకు ముందుగా అనేక సంవత్సరాల క్రితం రాయబడిన ప్రతిదీ నెరవేర్చడానికి ప్రభు వచ్చారు. చూడండి, లూకాసు వార్త, ఒక వాక్యం తీయదు బాగుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడిన వన్నీ నెరవేరవలనని నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లోకానికి రావడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటంట? మోషే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన మాటలు, రెండవది ప్రవక్తల ద్వారా రాయబడిన, మూడవది కీర్తనల ద్వారా ప్రభు ముందుగా రాయించిన ప్రవచనములు. ఆ ప్రవచన గ్రంథాలు నెరవేర్చడానికై యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. వేటి ద్వారా అంట? మళ్ళీ 3. ఒకటి ధర్మశాస్త్ర గ్రంథం, రెండవది ప్రవక్తల గ్రంథాలు, మూడవది మళ్ళీ 3 కదా. 3 వచనాలు మనకు అన్ని వస్తా ఉన్నాయి. కనుక ప్రభువు లోకానికి రావడానికి కారణంలో, లేక ఆయన ప్రవచనాలు,
ఆయన కొరకు ప్రవచించబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా అంగీకరించవలసిన వారిని. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టిన ఆ జన్మదిన సంతోషాన్ని ఇప్పటి వరకు పంచుకున్నాం, ఇక ముందు కూడా పంచుకుంటాం. ఆ తర్వాత కూడా ఈరోజు ఈ సంతోషాన్ని మనం కలిగిన వారమై ఉంటాం. కారణం ఏంటంటే ఆయన కేవలము లోకంలో ఒక వ్యక్తి కోసం పుట్టినవాడు కాదు. మనం చదువుకున్న లూకాసు వార్తలో అండ్ ఇదిగో ప్రజలందరికీ చెప్పాలి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఎంతమంది కంట? ప్రజలందరికీ, అందరికీ. యేసుక్రీస్తు వారు అందరికీ, ఆయన అందరికీ రక్షకుడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ తీర్పరి. మరలా 110వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 110వ కీర్తనలో మనకి 10 చరణాలు ఉంటాయి. 10 9 తీయండి. 10 చరణాలు ఉన్నాయా? 110వ కీర్తనలో 10 చరణాలు ఉంటాయి. ఆ 10 చరణాలను 3 భాగాలుగా విడదీస్తే 3 భాగాలుగా 1, 2, 3 చరణాలు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రులను నీ పాద పీఠము చేర్చు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా సియోనులో నీ శత్రుల మధ్య నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీ యొద్దకు వస్తారు. ఈ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయమున నీ యొద్దకు వస్తారు. ఈ 3 వచనాలు, ఈ 3 చరణాలు ఆయన రాజు ప్రభు అని తెలియజేస్తా ఉన్నాయి. 4వ చరణం చూద్దాం. మెల్కిసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పడు. ఈ 4వ చరణం చూస్తే ఆయన యాజకుడు అని తెలియజేస్తున్నాడు. 1 ఆయన రాజు, 2వది చెప్పాలి యాజకుడు, 3వది 5వ చరణం నుంచి మనం చూస్తే ప్రభువు నీ కుడి పార్శ్వం నుండి రాజు నలగొడతాడు, అన్యజనులకు ఆయన తీర్పు తీరుస్తాడు అనగా ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. 5వ చరణం నుంచి 10వ చరణం వరకు మనం చూస్తే ఆయన తీర్పరి, ఆయన మరణించి తిరిగి మళ్ళా రాబోతున్నాడు. జ్ఞానులు తీసుకొచ్చిన బంగారం, సాంబ్రాణి, బోలము. 110వ కీర్తన యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం రాయబడిన, 1000 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ కీర్తన భాగంలో దావీదు రాసిన మాటలో ఈ 10 చరణాల్లో 3 భాగాలు. 1 ఆయన ప్రభువు, 2వది ఆయన యాజకుడు, 3వది ఆయన తీర్పరి, ఆయన మరణించి మరలా తిరిగి రాబోతున్నాడు. చూడండి, కీర్తనకారుడు దావీదు రాస్తున్న ఈ 3 విషయాలు, ఈ 110వ కీర్తనలో 3 విషయాలు దాగి ఉన్నాయి. 3 విషయాలను రోజు ప్రభు తెలియజేస్తా ఉన్నారు. కనుక మన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన లోకంలోనికి వచ్చిన ప్రభువు, మనల్ని ఏలే ప్రభువు, మనల్ని పరిపాలించే ప్రభువు. 2వది ఆయన యాజకుడు, మన కొరకు ప్రార్థించే యాజకుడు, మన కొరకు ప్రార్థించే యాజకుడు. 3వది ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు తిరిగి రానైన తీర్పరి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ దినమందు మన జీవితాల్లో మనం ఎరిగి ఉండవలసిన వారమైనాం. ఆయన మన కొరకు పుట్టడమే కాదు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ఏదో రోజు రాబోతున్నాడు. కనుక మనందరం క్రీస్తు రాకడ కొరకే మనం సిద్ధపరచుకుంటూ ప్రభు సన్నిధిలో ఆయన రాజ్యంలో ఉండడానికి మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, తలవంచండి.
పరిశుద్ధులు వినదే వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే, ఈ లోకంలోనికి నీవు రాజుగా వచ్చావు, యాజకుడిగా వచ్చావు. అంతేకాదు ఈ లోకంలో తీర్పరిగా మళ్ళా రాబోతున్నావు. మా కొరకు మరణించిన దేవుడవు, మా కొరకు తిరిగి వస్తున్న దేవుడు. అందుని బట్టి వందనాలు. ఈ సత్యాన్ని మాకు తెలియపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ సంతోషకరమైన సమయంలో నీ జన్మదినాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా నీ ఆనందకరమైన స్థితిని, ఈ వాతావరణాన్ని మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు వారి సర్వశక్తుల నామమున స్తుతించి ప్రార్థించి వినంత వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాలాభిషేకం జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారునికి మరో సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చిన మీ ఉన్నతమైన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ చేతిలో బహుబలమైన పాత్రగా సాధనంగా వాడుకోనండి. సంవత్సరములు గడుస్తుండగా నీ కుమార జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలతో అభిషేకముతో నింపబడి నీ కొరకు బలవంతులుగా నిలిచడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. ఈ సంతోష ఆనంద ఆశీర్వాదాలని కుమారు మీద ఉంచండి. యేసుక్రీస్తు వారి సర్వశక్తుల నామములో స్తుతించి ప్రార్థించి వినంత వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. గొప్పవాడు యేసు పుట్టివాడు నీకోసం. పాటలు పాడి కేకులు కోసి అందరినీ ఆనందించండి. గొప్పవాడు యేసు పుట్టినాడు నీకోసం. పాటలు పాడి కేకులు పాల్ బాబు జన్మదినం చేరిపోయింది దేవుని ఆశీర్వాదం. ఈ శుభదినం అక్షిపాల్ జన్మదినం చేరిపోయింది దేవుని ఆశీర్వాదం. అందరూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు బాబు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు అక్షయ్ పాల్. ఈ శుభదినం అక్షయ్ పాల్ జన్మదినం చేరిపోయింది దేవుని ఆశీర్వాదం.
క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు యేసు మహారాజుకే. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. బలో క్రీస్తు మహారాజుకి. బలో క్రీస్తు మహారాజుకి. బలో క్రీస్తు మహారాజుకి. నీవు ఒక క్రొవ్వొత్తు వలె ఎలాగున నాయన కరిగిపోతూ వెలుగుతూ కరిగిపోతున్నావో క్రైస్తవులుగా మేము కూడా నేను నమ్మిన మా జీవితాల్లో మేము కూడా లోకమునకు ప్రభువా మేలు చేస్తూ సాధ్యమైనంతగా మా జీవితాల్లో నీ కొరకు జీవించడానికి నీ కొరకు అనే విషయాన్ని లోకానికి చాటి చెప్పడం కావాల్సిన సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఈ మొదటి రోజు మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తే మేమందరం బ్రతికి ఉంటే మరో సంవత్సరంలో ఇంతకన్నా ఘనంగా మీరు స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ప్రత్యేకంగా ఈ గడిచిపోయిన దినాల్లో జరిగిన సంఘటనలు మా హృదయాలను ఎంతగానో బాధించినను, మా హృదయాల్లో నిరీక్షణ లేక నాయనా నీ పాదాల దగ్గర పడి ఏడ్చిన దినాలు అనేకమై ఉన్నను. ఈ రోజు ఈ సంతోషాన్ని మా కళ్ళలో ఇచ్చావు, మా హృదయాలని సంతోషంతో నింపావు. అందుకు బట్టి ఉందా నీ దాసుని పట్ల నాయన దాసురాలి పట్ల బిడ్డల పట్ల కుటుంబం పట్ల మీరు చూపిన మహోన్నతమైన కృప ద్వారా ఈ రోజు ఇచ్చిన నీ ఆనందాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘ ప్రార్థన నాయన కుటుంబ ప్రార్థన అనేక దైవికంగా నీ మహాకృపయే ఈరోజు మమ్మల్ని అందరినీ బ్రతికించిందని నమ్ముతూ అయ్యా ఈ సంతోషకరమైన సమయాన్ని నిరంతరం మా జీవితాల్లో ముద్రించి నడిపించమని మమ్మల్ని అందరినీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి సర్వశక్తి నామములో స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆదరణ ఇక్కడ మనకు సకల పరిశుద్ధులు ప్రత్యేక దైవజన కుటుంబానికి సంఘానికి సదాకాలం తోడై నిలిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.